వెల్కమ్ టు అవర్ ఛానల్ MVN బ్లాగ్. మీరు మా ఛానల్ని వీడియోస్ అన్ని చూస్తున్నారు. ఈరోజు ఈ వీడియోలో మనం ఫామ్ 10D పెన్షన్ 58 ఇయర్స్ పైబడిన వాళ్ళు పెన్షన్ ఎలా అప్లై చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మన లాగిన్ డీటెయిల్స్తో UN పోర్టల్లో లాగిన్ అవ్వాలి. ఈ పెన్షన్లు మన ఆన్లైన్ సర్వీసెస్ నుంచి ఆన్లైన్లో చేసుకోవాలి. దీని మస్ట్ మనకు కావాల్సింది మన సర్వీస్ హిస్టరీ. మన సర్వీస్ హిస్టరీ ఏదైతే ఉందో అది డేట్ ఆఫ్ జాయినింగ్, డేట్ ఆఫ్ ఎగ్జిట్, PFలో కానీ పెన్షన్లో కానీ మొత్తం అప్డేట్ అయి ఉండాలన్నమాట. సో 58 ఇయర్స్ అయిపోయిన తర్వాత మాత్రం మన పెన్షన్ వస్తుంది. సో మేనేజ్లోకి వెళ్ళి సెకండ్ పాయింట్ ఏంటంటే KYC. ఇక్కడ మీరు KYC చూడండి. KYCలో పాన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ అండ్ ఆధార్ కార్డ్ ఇవన్నీ మనం వెరిఫై చేసుకొని ఉండాలి. అంటే ఆల్రెడీ ఇక్కడ మనం వెరిఫై అయ్యి మన దాంట్లో అప్రూవ్ అయ్యి ఉండాలి. ఇంకా థర్డ్ వన్ వచ్చేసి ఈ నామినేషన్. ఏదైతే మన నామినీ మన PF అకౌంట్కి నామినీ ఇవ్వాలనుకుంటున్నామో ఆ నామినేషన్ కూడా ఇక్కడ సక్సెస్ అయి ఉండాలి. సో ఈ 3 పాయింట్స్ మనం పెన్షన్ క్లెయిమ్కి ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనం ఆన్లైన్ సర్వీసెస్లో క్లెయిమ్లో వెళ్తే ఇక్కడ యాజ్ యూజువల్గా మన మెంబర్ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. ఇక్కడ బ్యాంక్ అకౌంట్లో మన బ్యాంక్ అకౌంట్ని ఏదైతే మనం లింక్ చేసామో ఆ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేసి వెరిఫై అనే ఆప్షన్ క్లిక్ చేస్తే కరెక్ట్ డీటెయిల్స్ అయితే ఇలా వస్తుంది. మనం ఎస్ అని క్లిక్ చేయాలి. ఇప్పుడు చూడండి, కింద మన డేట్ ఆఫ్ జాయినింగ్, ఎగ్జిట్ అన్నీ వస్తాయి. ప్రొసీడ్ ఫర్ ఆన్లైన్ క్లెయిమ్ కొట్టగానే సేమ్ యాజ్ యూజువల్ మనం ఇంతకుముందు ఎలా చేసాం అక్కడ వస్తాయి. ఇంతకుముందు మనం విత్డ్రా చేసాం, మన మొబైల్ నెంబర్, అకౌంట్ నెంబర్ అన్నీ వస్తాయి. డేట్ ఆఫ్ జాయినింగ్, డేట్ ఆఫ్ ఎగ్జిట్, ఇక్కడ సూపర్ యానిమేషన్ మన లీవింగ్ రీజన్ అది. ఐ వాంట్ టు అప్లై ఫర్ 19 వచ్చేసి PF విత్డ్రాల్, ఇది మనం PF మనీ పోతుంది. 10C వచ్చేసి 58 ఇయర్స్ కంప్లీట్ అవ్వని వాళ్ళకి పెన్షన్ విత్డ్రా మనీ తీసుకోవడానికి ఇది. అండ్ దాని తర్వాత ఏదైతే స్కీమ్ సర్టిఫికేట్ అని ఉందో ఇది 10C అనమాట. మనకి పెన్షన్ డబ్బులు విత్డ్రాకి వద్దు, నేను స్కీమ్ సర్టిఫికేట్ తీసుకుని ఆ సర్వీస్ని నేను పెన్షన్కి యూజ్ చేసుకుంటానంటే మన స్కీమ్ సర్టిఫికేట్ అప్లై చేసుకోవచ్చు అనమాట. ఈ స్కీమ్ సర్టిఫికేట్ ఇక్కడ అప్లై చేసుకుంటారు. సో ఇది మంత్లీ పెన్షన్ ఫామ్ 10D. దీని ఆప్షన్తో మనం ఏదైతే మన రిటైర్మెంట్ అయిన తర్వాత 58 ఇయర్స్ తర్వాత మన పెన్షన్ అనేది విత్డ్రా చేస్తాం. సో ఇప్పుడు మనం ఇక్కడ తీసుకున్నాం. అది తీసుకోగానే మన పెన్షన్ క్లెయిమ్ సూపర్ యాన్యుయేషన్ స్కీమ్ సర్టిఫికేట్ ఏమైనా ఉంటే, నేను చెప్పా కదా ప్రీవియస్ ఇయర్లో ఏమైనా మన ఎక్కడైనా సర్వీస్ ఉండుంటే, మన డబ్బులు విత్డ్రా చేయకుండా ఉండుంటే ఆ డబ్బుల్ని మన స్కీమ్ సర్టిఫికేట్ ఇక్కడ ఎంటర్ చేస్తే ఈ పెన్షన్ అప్రూవల్లో ఈ సర్వీస్తో పాటు కరెంట్ ఎంప్లాయ్మెంట్ సర్వీస్తో పాటు పాత ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఉందో ఆ సర్వీస్ కూడా యాడ్ అయ్యి ఈ మొత్తం అమౌంట్ మీద, మొత్తం సర్వీస్ మీద మనకి పెన్షన్ క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. సో డిఫర్డ్ పెన్షన్ అంటే మనకి 10 ఇయర్స్ సర్వీస్ అయిపోయిన తర్వాత మన పెన్షన్ అమౌంట్ అనేది హోల్డ్ అయిపోతుంది. సపోజ్ మీరు మీ పెన్షన్ని ఇప్పుడే అమౌంట్ తీసుకోదలుచుకోలేదు, సో ఇప్పుడే మీరు పెన్షన్ వద్దనుకుంటున్నారు. సో అలాంటప్పుడు ఎస్ అని కొట్టి 59, 58 అంటే 58 తర్వాత ఇంకా 2 ఇయర్స్ ఆప్షన్స్ ఇస్తాడు. విత్ కాంట్రిబ్యూషన్, వితౌట్ కాంట్రిబ్యూషన్ అంటే మన పెన్షన్ని మనం ఎక్స్టెండ్ చేసుకుంటున్నాం. 58 ఇయర్స్ కంప్లీట్ అవ్వని అప్పుడు తీసుకోకుండా 60 ఇయర్స్కి తీసుకుంటే విత్ సర్వీస్, వితౌట్ సర్వీస్ కూడా ఉంటుంది. మనం దాని సర్వీస్ని వితౌట్ అంటే మనం రిజైన్ చేస్తుంటే వితౌట్ సర్వీస్ కొడితే మన అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ మనకి వచ్చే దాంట్లో 4% ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ అయ్యి మన పెన్షన్ వస్తుంది. సో మనం నో అని కొట్టాము ఇక్కడ. సో ఫ్యామిలీ డీటెయిల్స్ అన్నీ, నామినీ డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి. మన తర్వాత నెక్స్ట్ కాలంలో మన అడ్రస్ ఏదైతే ఉందో, మన ఆధార్లో అడ్రస్, ఆ అడ్రస్ మొత్తం ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో నేను ఇక్కడ బ్లర్ చేయడం జరిగింది బికాస్ సింగిల్ లైన్ బ్లర్ చేయడం కొంచెం కష్టం అవడం వల్ల అలా బ్లర్ చేసాం. సో స్ట్రీట్ అడ్రస్, విలేజ్, స్టేట్, డిస్ట్రిక్ట్, పిన్ కోడ్, ఈ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ పైన మీకు చూసిన ఫ్యామిలీ డీటెయిల్స్ అయితే అది ఆటోమేటిక్గా మీరు ఏదైతే ఈ నామినేషన్ సక్సెస్ఫుల్గా చేశారో ఆ ఈ నామినేషన్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఫ్యామిలీ డీటెయిల్స్లో ఆటోమేటిక్గా షో అవుతాయి. సో ఇక్కడ పిన్ నెంబర్ ఇచ్చేస్తాం. సో వన్స్ అడ్రస్ ఇచ్చిన తర్వాత మనం ఏదైతే బ్యాంక్ మనం లింక్ చేసుకున్నామో ఆ బ్యాంక్ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇవ్వాల్సి వస్తుంది. సో ఇవన్నీ లిస్ట్ చూస్తున్నారు కదా, ఇవన్నీ బ్యాంక్స్లో మన లింక్ ఉంటేనే మాత్రం మన పెన్షన్ విత్డ్రా అనేది జరుగుతుంది. ఈ బ్యాంక్స్ కాకుండా వేరే బ్యాంక్స్ ఉంటే మనకు పెన్షన్ విత్డ్రా కష్టం అవుతుంది. ఇవన్నీ పెన్షన్ సపోర్టెడ్ బ్యాంక్స్ ఫ్రమ్ EPF అనమాట. సో వేరే బ్యాంక్ ఏమైనా ఉంటే మీరు మార్చుకొని ఈ బ్యాంక్లో అకౌంట్ మాత్రం లింక్ చేసుకోండి ఫర్ పెన్షన్ విత్డ్రాల్. సో ఇప్పుడు నేను బ్యాంక్ డీటెయిల్స్, బ్యాంక్ అకౌంట్ నెంబర్, IFSC కోడ్ ఈ 3 ఎంటర్ చేయగానే నేమ్ ఆఫ్ ద బ్యాంక్, బ్రాంచ్, స్టేట్ ఇవన్నీ ఆటోమేటిక్గా మనకి ఇక్కడ రిఫ్లెక్ట్ అయిపోతాయి. చూడండి, ఆటోమేటిక్గా డీటెయిల్స్ అన్నీ మనకి ఇక్కడ వచ్చేసి ఏ బ్రాంచ్ ఏ స్టేట్లో ఉందనేది. నెక్స్ట్ మనం యాజ్ యూజువల్గా బ్యాంక్ పాస్బుక్ కానీ లేదంటే
క్యాన్సిల్ చెక్ కానీ మనం మంచి క్లారిటీగా హై రెజల్యూషన్లో ఉండాలి. అది కూడా ఎక్కువ మనకి ఇది ఉండకూడదు. సో బిలో 100 KB, మ్యాక్సిమం 500 KB లోపలే ఉండాలన్నమాట. సో ఇవన్నీ చేసిన తర్వాత మన కింద ఇక్కడ చెక్ మార్క్ క్లిక్ చేస్తే మన బ్యాంక్ అకౌంట్ నెంబరు, బ్యాంక్ నేమ్ వచ్చేస్తుంది. డిక్లరేషన్ సెలెక్ట్ చేసి గెట్ ఆధార్ ఓటీపీ యాజ్ యూజువల్ ప్రాసెస్. ఆధార్ ఓటీపీ ఎంటర్ చేసి వ్యాలిడ్ ఓటీపీ కొట్టగానే మన ఏదైతే మనం ఆన్లైన్ క్లెయిమ్ రిక్వెస్ట్ అనేది పెడుతున్నామో ఆ అప్లికేషన్ అనేది ఆన్లైన్లో సబ్మిట్ అయిపోతుంది. సో ఈ ప్రాసెస్లో మన ఏదైతే మన పెన్షన్కి అప్లై చేస్తున్నామో క్లిక్ హియర్ దగ్గర కొడితే మనకు అప్లికేషన్ వస్తుంది. మనం చూసుకోవచ్చు. చూడండి, ఇక్కడ పెన్షన్ విత్డ్రా క్లెయిమ్ ఆటోమేటిక్గా అయిపోయింది. సో ఇక్కడ మనకు చూస్తే మన PDF అనేది వస్తుంది. సో ఈ విధంగా మన పెన్షన్కి ఏదైతే ఉందో మన క్లెయిమ్ చేసుకోవాలి. దీనికి మినిమం 10 years ఆఫ్ సర్వీస్ ఉండాలి అండ్ మన ఏజ్ 58 అబోవ్ ఉంటేనే మన పెన్షన్ విత్డ్రా చేయగలం. ఒకవేళ మనకి ఇంకో ఆప్షన్ ఉంటుంది ఎర్లీ పెన్షన్, అది 50 years క్రాస్ అయిన తర్వాత చేసుకోవచ్చు. కానీ దానికి మైనస్ ఏంటంటే 4% రెడ్యూస్ పెన్షన్ అనేది వస్తుంది. అదే మీరు 58 తర్వాత తీసుకుంటే యాజ్ యూజువల్గా ఎంత అయితే ఉందో అంత అమౌంట్ మీద క్యాలిక్యులేట్ అయ్యి సర్వీస్ మీద క్యాలిక్యులేట్ అయ్యి మన పెన్షన్ వస్తుంది. లేదు, థర్డ్ ఆప్షన్ డిఫర్డ్ పెన్షన్ ఉంది. డిఫర్డ్ పెన్షన్ అంటే మన సర్వీస్ని 1-2 years ఎక్స్టెండ్ చేసుకోవచ్చు విత్ కాంట్రిబ్యూషన్ కానీ వితౌట్ కాంట్రిబ్యూషన్ కానీ. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. టేక్ కేర్. జై హింద్.